ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట హృదయపూర్వకంగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును అని యెహోషువ గ్రంథంలో రాయబడిన రీతిగా దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు చాలా గొప్పవి. ఆయన్ను విశ్వసించిన వారి జీవితాల్లో, ఆయన యందు నమ్మకం ఉంచిన వారి జీవితాల్లో దేవుడు అనుదినము అనేక ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు జరిగిస్తున్నారు. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నుండి మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ నుండి మీ అందరికీ కూడా శుభాలు ప్రకటిస్తూ, దేవుడు మీ అందరి జీవితాల్లో తన కృపా సమృద్ధిని కుమ్మరించాలని పట్టుదలగా ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేయడం ద్వారా దేవునికి మరింత దగ్గరగా రావడానికి ప్రభువు కృపను అనుగ్రహిస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం మీరందరూ కనిపెడుతున్నారు కదా. పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 78వ కీర్తన 14వ వచనాన్ని చదువుకుందాం. Psalm 78 and verse 14. పగటివేళ మేఘములో నుండి, రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. ఆసాపు అనే దావీదునుడు రాస్తున్న కీర్తన ఇది, 78వ కీర్తన. ఇశ్రాయేలీయుల జీవితాన్ని, దేవుడు వారి జీవితాల్లో చేసిన మేళ్లను, ఉపకారాలను ఒక్కొక్కటిగా చాలా స్పష్టంగా వివరించుకుంటూ వచ్చాడు. ఆసాపు తనకు ముందు జరిగిన చరిత్రను చక్కగా ఎరిగినవాడు. తన ప్రజల జీవితంలో దేవుడు ఎలాంటి అద్భుతాలు చేశాడో తెలుసుకున్నప్పుడు దేవుణ్ణి మరింత గొప్పగా ఆరాధించినవాడు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. అయితే దేవుడు వారి మొరను విని, వారి నిట్టూర్పులను గ్రహించి మోషేను పంపించి దేవుడు వారిని విడుదల చేశాడు. ఐగుప్తు నుండి బయటకు వచ్చిన వారు సుమారుగా 6 లక్షల మంది కాల్బలము. స్త్రీలు పిల్లలు కలిపితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. వారందరూ కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒకసారి మీరు ఊహించండి, ఒక 20 లక్షల మంది ప్రజలు ప్రయాణం చేస్తూ ఉంటే వారికి ఎన్ని అవసరాలు తీర్చబడాలి, ఎన్ని రకాల పరిస్థితుల్లో వారికి సహాయం అందాలి. ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న లక్షలాది మందికే ఉదయం నుండి రాత్రి పడుకునేంత వరకు కూడా ఎన్నో అవసరాలు తీర్చబడాలని చాలామంది ప్రయత్నాలు చేస్తేనే కానీ వారి తమ జీవితాన్ని కొనసాగించలేకపోతున్నారు. కానీ వీరు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి సంచరిస్తూ ఉన్న వారు సంచారకులు. అలాంటి పరిస్థితుల్లో వీరికి అవసరాలు ఎవరు తీరుస్తారనగా దేవుడే ఆ బాధ్యతను తీసుకుని తన ప్రజలు నడిపించడం ప్రారంభించాడు. చదవబడిన వాక్య భాగంలో పగలు మేఘస్తంభములో దేవుడుండి, రాత్రి అగ్ని ప్రకాశముగా దేవుడుండి వారికి త్రోవ చూపెను అనే మాట బైబిల్లో ఉంది. మన దేవుడు త్రోవ చూపువాడు, మనల్ని నడిపించువాడు. ఈ ఉదయకాల సమయంలో బహుశా నీవు కూడా ఏ త్రోవలో వెళ్ళాలి అన్న సందేహంలో ఉన్నావేమో, సంశయంలో ఉన్నాయేమో. దేవుడు సరైన త్రోవలో నేను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే. సహోదరుడు వినో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎటు పోవాలో తెలియక ఏదో ఒక నిర్ణయం తీసుకుంటున్నావు, అనేక సార్లు ఫెయిల్ అయిపోయినాయి. ఈసారి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా సఫలీకృతం అవ్వాలని ప్రార్థన చేస్తున్నావు. దేవుడు నీకు సరైన త్రోవను చూపునుగాక. ఆమేన్. ఆయన వైపు నువ్వు తిరిగినప్పుడు, విశ్వాసంతో ఆయన వేడుకున్నప్పుడు, ప్రభువా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోవట్లేదు, నా జ్ఞానం మీద, నా తెలివి మీద నేను ఆధారపడడం లేదు, నీ మీద నేను ఆధారపడుతున్నానని నువ్వు దేవుని వైపు తిరగగలిగితే ప్రభు నిన్ను నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించగలడు ఆయన. కనాను దేశంలోనికి తన ప్రజలు నడిపించడానికి దేవునికి ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. పగలు మేఘస్తంభంగా దేవుడు ఉన్నాడట. అలా ఉండకపోతే అక్కడున్న భయంకరమైన ఎండకు బహుశా చాలామంది గతించిపోయి ఉండేవారు. రాత్రులు అగ్ని ప్రకాశముగా, అగ్ని స్తంభముగా దేవుడు వారికి త్రోవ చూపాడు. ఈ ప్రస్తావన బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉదహరించబడింది. నిర్గమకాండము 13:21 మనం చదివితే అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను దేవుడు ఉండి వారికి ముందుగా నడిచిననే మాట అక్కడ మనం చూస్తాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో కూడా మరలా ఇదే మాట అక్కడ మనకు కనబడతాం. దేవుడు చేసిన మేలును అనేక తరాల పాటు అనేక మంది జ్ఞాపకం చేసుకున్నారు. ప్రతి దేవుని బిడ్డ, ఒకవేళ ఈరోజు నీవు ఒక ఆలోచన కోసం కనిపెడుతున్నావా? సరైన మార్గంలో వెళ్ళాలనే నిర్ణయం నీకుందా? బహుశా ఇప్పటిదాకా నీ జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుని ఎన్నో విషయాల్లో నష్టపోయావా? నీ వ్యాపార విషయంలో బహుశా నువ్వు నష్టాలు చూస్తున్నావా? కుటుంబ జీవితంలో ఒక డిజాస్టర్ నువ్వు కలిగి ఉన్నావా? అనేక పరిస్థితుల్లో ఎంతమంది చెబుతున్నా, దేవుని సేవకులు హెచ్చరిస్తున్నా కాదని నీ సొంత నిర్ణయాలు తీసుకుని ఎప్పటిదాకా ఇబ్బందులు పాలయ్యావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించగలిగితే దేవుడు నీకు త్రోవ చూపగలిగినవాడు. యెషయా గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, మనం కుడికైనా ఎడమకైనా తొలుగుతుంటే ఇదే త్రోవ, దీనిలో నడువు మన శబ్దం మనకు వినబడుతుందని.
దట్ ఈస్ ద ప్రాంప్టింగ్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని గైడ్ చేస్తూ ఉంటారు. నీవు దేవుని మాటకు లోబడగలిగితే, ఆయన స్వరానికి లోబడగలిగితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు అనుక్షణము కూడా నిన్ను నడిపిస్తారు. ఎక్కడి వరకు అంటే ఆయన నామ మహిమార్థమై ఆయన యొక్క చిత్తము నెరవేర్చినట్లుగా దేవుడు నీకు త్రోవ చూపువాడు. యేసు ప్రభువారు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత జరిగిన సంఘటనలో ఒక సంఘటన, ఎమ్మాయి మార్గానికి లేదా ఆ గ్రామానికి 2 శిష్యులు వెళ్ళిపోతున్నారు. వారు దుఃఖముఖులై ఉన్నారు, విచారంతో ఉన్నారు, సందేహాలు ఉన్నాయి, వారి జీవితాలు ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి. అయితే లూకాసు సువార్తను మనం జాగ్రత్తగా చదివితే యేసుక్రీస్తు ప్రభువు వారితో కూడా నడిచి సరైన త్రోవలోనికి వారిని తీసుకొచ్చారు. ఎమ్మాయి నుండి మరల యేసు ప్రభు వారిని యెరూషలేము వైపుగా తీసుకొచ్చి సంఘముతో తన బిడ్డలతో కలిసి ఉండునట్లుగా దేవుడు వారికి సహాయపడ్డారు. ఒకవేళ ఈరోజు నీవు తప్పు మార్గంలోకి వెళ్ళిపోతున్నావా, అసత్య మార్గంలో ప్రయాణం చేస్తున్నావా, తప్పుడు సిద్ధాంతాల్లోకి వెళ్ళిపోయావా, దేవుని వాక్యాన్ని మరిచి లేఖన సత్యాలను విడిచి ఎవరో లోక సంబంధ బోధలు చేస్తున్నారని చెప్పి ఆ బోధల వైపు నువ్వు ఆకర్షించబడి దేవుణ్ణి మరిచి ఇష్టానుసారం జీవిస్తున్నావా? ఈరోజు నిన్ను నడిపించడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. అరణ్యములో త్రోవ చూపిన దేవుడు, పగలు మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా వారికి తోడై ఉండి నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా తన మహిమార్థమై నడిపించాలని ఇష్టపడుతున్నారు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతిద్దాం. నీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మాకు త్రోవ చూపే దేవుడు నీవు గనుక నీకు వందనాలు. కొన్నిసార్లు మా మూర్ఖత్వాన్ని బట్టి, మా దుష్టత్వాన్ని బట్టి నడిచి ఇబ్బందులు పాలయ్యాం. కానీ నీవు మంచి దేవుడు నాయన, మా కోసం ప్రాణం పెట్టిన దేవుడు, సరైన త్రోవలో మేము నడిచినట్లుగా మమ్మల్ని బలపరిచే దేవుడు గనుక నీకు వందనాలు. మా ప్రియులు ఎవరెవరైతే ఇబ్బందుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నారో వారందరినీ మీరు ముట్టి బలపరిచి ఆశీర్వదించండి. సరైన త్రోవలో వారిని నడిపించండి. ప్రభువా, విడుదల లేని వారికి విడుదల దాయిచ్చండి, స్వస్థత లేని వారికి స్వస్థత ఇవ్వండి. కావలసిన కృప సమృద్ధిగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you, dear friends. Have a wonderful day. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2తో ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.